అయితే తీరా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో మేము అధికారంలోకి వచ్చాం. 2020 ఫిబ్రవరి మార్చి నుంచి కోవిడ్ ఎదుర్కొన్నాం. దాదాపు 2022 జనవరి వరకు వివిధ ఫేజెస్ ఆఫ్ కోవిడ్ని 2020 మార్చి నుంచి జూలై ఆగస్టు వరకు ఒక ఫేజ్ ఆఫ్ కోవిడ్ చూసాం. మళ్ళీ ఏప్రిల్ నుంచి సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ చాలా మంది ప్రాణాలు తీసినటువంటి పరిస్థితులు చూసాం. మళ్ళీ తిరిగి జనవరి 2022 వరకు 3 ఫేజ్ ఆఫ్ కోవిడ్ని చూసాం. పూర్తిగా ఇంటర్నేషనల్ ట్రావెల్లో రెస్ట్రిక్షన్స్, ఒకరినొకరు కలుసుకోవడం అనేటువంటి రెస్ట్రిక్షన్స్, ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య 2022 కాస్త ప్రపంచవ్యాప్తంగా, మన దేశవ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సద్దుమణిగిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ఒక సమిట్ని, ఇన్వెస్టర్స్ సమిట్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నింటినీ కూడా ప్రపంచానికి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులకి మనం షోకేస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 2023 మార్చిలో ఇన్వెస్టర్ సమిట్ నిర్వహించాం. ఇన్వెస్టర్ సమిట్ నిర్వహించినప్పుడు కూడా చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా వారు చెప్పింది ఏంటంటే, డైరెక్షన్స్ అధికారులకు కానీ మంత్రులుగా మాకు కానీ ఏదైతే వాస్తవిక రూపంలో మనం ఎంఓయూ చేసుకున్న తర్వాత అది పెట్టుబడిగా మారుతుందంటేనే వారితో ఎంఓయూ చేసుకోండి. లేని పక్షంలో మనకి ప్రచార ఆర్భాటాలు ఉండడానికి వీల్లేదు. లక్షల కోట్లని చెప్పి అవి రేపు పొద్దున వాస్తవిక రూపంలోకి రాకపోతే మన మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోతుంది అనేటువంటి మాట ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ జరిగినటువంటి క్రమంలో తర్వాత 2023 మార్చిలో జరిగినాయి. ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద రివ్యూ చేస్తూ ఉండేవారు. ప్రతి 15 రోజులకు ఒకసారి చీఫ్ సెక్రటరీగా ఆ రోజు ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు, మిగిలినటువంటి సంబంధించినటువంటి శాఖ అధికారులందరూ కూడా వారు రివ్యూ చేస్తుండేవారు. ఎప్పటికప్పుడు మంత్రులుగా మేము రివ్యూ చేస్తుండేవాళ్ళం. వస్తున్నటువంటి ఎవరైతే ఎంఓయూ చేసుకున్నారో వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వారికి చేయాల్సినటువంటి ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహకారం ఏంటి, ఇవన్నీ కూడా ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తూ వచ్చాం. 2024లో అధికారం కోల్పోయిన తర్వాత, బహుశా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం 2000 గడిచినటువంటి 16-17 మాసాలుగా వారు చెప్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా టాటాకు సంబంధించి కానీ, మిట్టలకు సంబంధించి కానీ, రెన్యూ పవర్కి సంబంధించి కానీ, గూగుల్కి సంబంధించి, అదాని డాటా సెంటర్కి సంబంధించి కానీ, అంటే మీరు కొత్తగా ఏం తీసుకుని వచ్చారు, కొత్తగా ఏం ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడికి ఆకర్షించారు అనేటువంటి విషయం మీద ఇప్పటికీ కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. నిన్న మొన్న సభలు జరిగినాయి. చాలా మంది బిజినెస్ లీడర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా వస్తారు, వచ్చి ఒక మెసేజ్ని రాష్ట్ర ప్రజలకు ఇస్తారని చెప్పి అందరం కూడా ఆశించాం. సహజంగా జరిగేది ఏంటి, నిన్న వారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో 2019-24 మధ్యలో ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా బెదిరిపోయారు, భయపడిపోయారు, విధ్వంసం చూసి ఎవరో రావడం మానేశారు అనేటువంటి మాటలు మాట్లాడినట్టుగా చూశాను నేను. ఎందుకంటే కొంతమంది టీవీ మిత్రులు కూడా కొన్ని ఛానల్స్ని పంపించలేదు. కొంతమందిని అలౌ చేశారు, కొంతమంది అలౌ చేయలేనట్టు నాకు తెలిసి సమాచారం, నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు. తీరా నేను ఇది చూసిన తర్వాత, అంటే బెదిరిపోవడం అంటే ఏ రకంగా బెదిరిపోయారు అనేటువంటి నాకు అర్థం కావట్లా.